నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శంకుస్థాపన. దేశానికి క్వాంటమ్ వ్యాలీ గేమ్ చేంజర్ అని వెల్లడి. గంజాయి విక్రయిస్తున్న 5 అరెస్ట్, 4 కేజీల గంజాయి స్వాధీనం. నల్లపాడు మెయిన్ రోడ్ డ్రైన్ల నిర్మాణాలను పరిశీలించిన కమిషనర్. నాణ్యతలో రాజీ పడవద్దని అధికారులకు ఆదేశాలు. నేషనల్ క్వాంటమ్ మిషన్ ను కేంద్రం అన్ని విధాలా ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. అమరావతిలో నిర్మించనున్న క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ శంకుస్థాపన అనంతరం నిర్వహించిన సభలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీ త్వరగా అందిపుచ్చుకుంటుందని చెప్పారు. ఆవిష్కరణల సమయంలో అన్నీ చిన్నగానే కనిపిస్తాయని, కొన్నాళ్ల తర్వాత వాటి విలువ ఏంటో తెలుస్తుందని అన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్తో వైద్య రంగంలో పెనుమార్పులు వస్తాయని పేర్కొన్నారు. And last Saturday we were in a position to dedicate it to the nation, which is going to be again converting Vizag into a possibly a nodal region for the deep sea mission which Prime Minister has announced from the ramparts of Red Fort. And today we are here seeing the Chief Minister realizing the vision of Prime Minister Modi, who enabled us to get India included in an elite league of just 4 or 5 nations who are into a quantum mission and who have a dedicated, exclusive national quantum mission. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ దేశానికే గేమ్ చేంజర్ కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తో కలిసి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. హైటెక్ సిటీ హైదరాబాద్కు గేమ్ చేంజర్గా మారితే అమరావతిలో ఏర్పాటు కానున్న క్వాంటమ్ వ్యాలీ దేశానికే గేమ్ చేంజర్ కానుందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ విద్యార్థులపైనే ఆధారపడి ఉందని, అందుకే యువతను సాంకేతిక రంగంలో నిష్ణాతులను చేయాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్కి సంబంధించిన ఉత్పత్తి ఇక్కడి నుంచే సరఫరా చేయనున్నట్లు చంద్రబాబు వివరించారు. ప్రపంచానికి సరికొత్త ఆవిష్కరణలు అందించే అవకాశాలు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. ఐటీ శాఖను మంత్రి లోకేష్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని సీఎం కితాబిచ్చారు. కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు లోకేష్, నారాయణ, కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. This vision is possible because of India today at the right leadership. Always I am saying, I have seen so many prime ministers. I worked with so many prime ministers. But no prime minister has understood technology. Only one prime minister who can understand technology, that is Narendra Modi. That is the prime minister's strength. We are fortunate. We are having a right man, right time, right place. That is the Prime Minister Narendra Modi. Under his leadership, I am confident, as our Honorable Minister has rightly mentioned, he will give vision. I will adopt his vision. That is the strength of Andhra Pradesh today. He initiated quantum mission. I adopted quantum mission as to come here. నగర కమిషనర్ మయూర్ అశోక్ నల్లపాడు మెయిన్ రోడ్ నుండి రైల్వే స్టేషన్ రోడ్లో జరుగుతున్న మేజర్ డ్రైన్ నిర్మాణ పనులు, తెలగమాంబ చెరువుని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ నల్లపాడు రైల్వే స్టేషన్ రోడ్లో జరుగుతున్న మేజర్ డ్రైన్ నిర్మాణ పనులను ఎమ్యూనిటీ కార్యదర్శులు ఏఈ దగ్గరుండి పర్యవేక్షణ చేయాలన్నారు. డ్రాయింగ్ మేరకు
పనులు నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలన్నారు. సీసీ డ్రైన్ కనుక క్యూరింగ్ పక్కాగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. నల్లపాడు తెలగమాంబ చెరువులో జరుగుతున్న జంగిల్ క్లియర్ ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుని 2 రోజుల్లో రెవెన్యూ, ఇరిగేషన్, జీఎంసీ అధికారులతో సంయుక్త సమావేశం నిర్వహించాలని ఎస్ఈ, సిపిలను ఆదేశించారు. చెరువు దగ్గరలోని వెంచర్ని పరిశీలించి పూర్తి వివరాలను నివేదిక రూపంలో అందించాలని సిటీ ప్లానర్ని ఆదేశించారు. వార్డు సచివాలయ కార్యదర్శులతో మాట్లాడుతూ యూనిఫైడ్ సర్వే, ఆస్తి పన్ను వసూళ్లు 100% పూర్తి చేయాలన్నారు. ప్రజారోగ్య అధికారులతో మాట్లాడుతూ చెత్త తరలింపు, వాహనాలు తప్పనిసరిగా చెత్త రోడ్ల మీద పడకుండా కవర్ చేయాలన్నారు. అన్ని క్రియేట్ చేసి పంపించేసాను. నేను ఇక్కడ ఇంకా చాలా ఉంటాయి. ఇలాగే ఎన్ని లేఅవుట్స్ ఉన్నాయి ఐపీఎల్పీ? 5. ఒక లేఅవుట్లో 20-30 ఉంటాయి. ప్లాట్స్ అన్నీ ఉంటాయి. అన్ని అప్లికేషన్ రావాలి. ప్రతి ఐపీఎల్పీకి 30% వరకు అప్లికేషన్ పంపించాలి. బీపీఎస్ కూడా. బీపీఎస్ అన్ని ఐడెంటిఫై చేశారు సార్. నేను ఆల్రెడీ 30 దాకా చేసాను సార్. ఐడెంటిఫై అన్ని చేశారు సార్. 30 అంతే సార్. అవును, చాలా ఇక్కడ ఏముంది. ఇక్కడ బిల్డింగ్ పర్మిషన్ ఎవరు తీసుకోవాలి? మీరు సర్వే చేయాలా చేశారండి? ఒరిస్సా నుంచి గంజాయిని తీసుకొచ్చి విక్రయిస్తున్న 5 యువకుల్ని కాకుమాను పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ ఎస్పీ భానోదయ శనివారం గుంటూరులోని ఆమె కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. యువకుల నుంచి 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బాపట్లకు చెందిన రంజిత్ కుమార్, పరమేశ్వరరావు, గణేష్, రాజా, మచిలీపట్నంకు చెందిన ఉదయ్ కిరణ్ అరెస్టైన వారిలో ఉన్నట్లు చెప్పారు. పాత కేసు విచారణలో ఈ ముఠా భాగోతం వెలికి వచ్చిందని తెలిపారు. అయితే పోయిన సంవత్సరం 20/12/2025 కాకుమాను ఎస్ఐ అయినటువంటి ఏకనాథ్ తన సిబ్బందితో సాయంత్రం బాపట్ల ఇంకా కాకుమాను రోడ్డు దగ్గర బీట్ వేస్తూ వెహికల్స్ తనిఖీ చేయడం జరిగింది. అలా చేస్తున్న క్రమంలోనే ఒక ఆటో అకస్మాత్తుగా ఆపిన ఆటోలో ఉన్న జనాలిద్దరూ కూడా దూకి పారిపోతుంటే ఆ ఆటోలో ఉన్న ఒక జువెనల్ని, ఒక 18 సంవత్సరాలు లోపు వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. అతని బ్యాగ్ ప్యాక్ ఏదైతే ఉందో అందులో మాకు 3.5 కిలో గాంజా దొరికింది. వెంటనే అతన్ని పట్టుకొని ఇంటరాగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అతను ఒరిస్సా విశాఖపట్నం ఏరియా నుంచి గాంజాని తీసుకొని వచ్చి బాపట్లకి వెళ్ళి బాపట్లలోని ఇంకా మచిలీపట్నం ఏరియాలో విక్రయిస్తున్నట్టు తెలిసింది. అలానే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అతని బ్యాచ్లో ఎవరెవరు ఉన్నారు అని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే నిన్న సాయంత్రం 6:30 గంటలకి మన బాపట్ల ఇంకా పెదనందిపాడు వెళ్లే రూట్లో ఎస్ఐ ఇంకా ఇన్స్పెక్టర్ వాళ్ళ టీం వీళ్ళని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇవాళ వీళ్ళని మనం రిమాండ్కి కూడా తరలిస్తున్నాం. అలానే మీరు చూసినట్టయితే ఇక్కడ 4 కిలో గాంజా కూడా వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఇంటాక్ట్ ప్రాపర్టీని మెజిస్ట్రేట్ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాం. 18 నెలల కాలంలో పేదలు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేందుకు 9,27,00,000 సీఎంఆర్ఎఫ్ చెక్కుల్ని అందించామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ వెల్లడించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్యాలయంలో 37 మంది లబ్దిదారులకు 56,86,000 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతుల కల్పన కోసం 19,000 కోట్లు ఈ ప్రభుత్వం కేటాయించిందన్నారు. మారుమూల గ్రామాల ప్రజలకు వైద్యం అందించేందుకు 3,000 మంది సూపర్ స్పెషాలిటీ డాక్టర్లను నియమించామని చెప్పారు. దేశంలోనే మొదటిసారి అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి విధంగా క్వాంటమ్ వ్యాలీని ఈరోజు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నటువంటి ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వానిది. ఎందుకంటే దేశంలోనే మొదటిసారి, ఎందుకంటే క్వాంటమ్ అనేది సూపర్ కంప్యూటర్ ఇప్పుడు దాకా భారతదేశంలో ఎక్కడ లేనటువంటి పరిస్థితులు, ఒక దార్శనికుడిగా, ఒక ముందు చూపు కలిగినటువంటి నాయకుడిగా ఆనాడు హైటెక్ సిటీ ఏర్పాటు చేసి సైబరాబాద్గా మార్చినటువంటి ప్రదేశం అయితే ఈరోజు అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున దాదాపు 90,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 133 క్యూబిక్ డేటాని సేకరించేటువంటి మెగా కంప్యూటర్ని ఈరోజు అమరావతికి పరిచయం చేయడమే కాకుండా ఈరోజు క్వాంటమ్ సిబిఎస్ సారథ్యంలో క్వాంటమ్ విప్లవానికి అమరావతి నాయకత్వం వహిస్తుందని మంత్రి నారా లోకేష్ అన్నారు.
రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ నిర్మాణాలకు భూమి పూజ అనంతరం నిర్వహించిన సభలో లోకేష్ మాట్లాడారు. హైక్వాలిటీ ఉద్యోగాలను క్వాంటమ్ వ్యాలీ భారీ స్థాయిలో సృష్టిస్తుందని చెప్పారు. యువతకు ఫ్యూచర్ రెడీ ఉద్యోగాలు సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని లోకేష్ వెల్లడించారు. Today, in a new era defined by deeper technologies, bigger challenges and even greater opportunities, he has once again asked a disruptive question. Why should India follow the quantum revolution? Why shouldn't India lead it? The answer to that question is the Amravati Quantum Valley here. Let me share a small and honest moment. The Honorable Chief Minister, met Professor Kamakoti Garu, and after that, he called me and he said, I want to create a quantum ecosystem. So I took out my mobile phone, went to ChatGPT and asked ChatGPT, please give me a one-page executive summary on what quantum computing actually means. So that is how ahead our Chief Minister here is in terms of understanding where the next technology is and how do we ensure that it can actually be implemented in our great land called Bharat. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడల్లా కాపులపై దాడులు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో కలిసి అంబటి కుటుంబాన్ని గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. రెడ్ బుక్ రాజ్యాంగంతోనే టీడీపీ నేతలు కార్యకర్తలు కర్రలు లాఠీలు పట్టుకుని దాడులకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసేందుకే అంబటి ఇంటికి వెళ్లామని చెప్తున్న ఎమ్మెల్యే గళ్లా మాధవి కర్రలు రాడ్లు ఎందుకు తెచ్చారని అంబటి మౌనిక ప్రశ్నించారు. ఇవాళ అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి హత్యాయత్నం ఏదైతే ఉందో అది పెమ్మసాని గారి ఆదేశాల మేరకు మన గల్లా మాధవి గారి ఆధ్వర్యంలో ఆవిడ పర్యవేక్షణలో పోలీసు వారి సహకారంతో జరిగినటువంటి ఈ హత్యాయత్నాన్ని పార్టీలకు అతీతంగా అందరూ ఖండిస్తుంటే ఆవిడ తిరిగి మరుసటి రోజు ప్రెస్ మీట్ పెట్టి లైవ్లో బెదిరింపులకు దిగారు. నేను మళ్ళీ వస్తాను, మీ ఇంటికి పరామర్శకి వచ్చే వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలి అని ఆవిడ లైవ్లో కూర్చుని మా కుటుంబ సభ్యుల్ని ఆవిడ హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎలా చూడాలో నాకు అర్థం కావట్లా. ఒక పక్కనేమో నేను సారీ అడగడానికే వచ్చానని చెప్తున్నారు, ఒక పక్కనేమో పరామర్శ అనే పదాన్ని ఉపయోగిస్తున్నారు. అంటే సారీ అడగడానికి వస్తే పరామర్శ ఎందుకు ఉంటుందండి? అంటే మీరు ఇండైరెక్ట్గా మళ్ళీ దాడి చేస్తాను అని చెప్పి మీరు హెచ్చరిస్తున్నారు మమ్మల్ని. మీరేమనుకుంటున్నారు? గల్లా మాధవి గారిని నేను సూటిగా అడుగుతున్నా, మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు, మీకింత అధికార అహంకారం పనికి రాదు. మీరు వ్యవస్థల కన్నా పవర్ఫుల్ అనుకుంటున్నారా? న్యాయ వ్యవస్థ కన్నా పోలీసు వ్యవస్థ కన్నా మీరు పవర్ఫుల్ అనుకుంటున్నారా? మీరు శాసనసభ్యులు కావచ్చు, సీఎం కావచ్చు, మినిస్టర్ కావచ్చు, వ్యవస్థలకు లోబడి పనిచేయాలనే ఇంకితం మీకు లేదా అని నేను ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను ఆవిడని. అలాగే పెమ్మసాని గారు, ఆయన చాలా చదువుకొని దేశ విదేశాలు తిరిగి ఆయన తిరిగి రాజకీయాల్లోకి వస్తున్నారు అంటే నిజంగా పార్టీలకు అతీతంగా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా ఆయన ఏదో ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాల్ని ప్రక్షాళన చేస్తారని నేను అనుకుంటే జనం కూడా అనుకుంటే ఆయన ఇక్కడ ఉన్నటువంటి బురద రాజకీయాలను ఇంకా భ్రష్టు పట్టించే విధంగా ఆయన ఆలోచన విధానం ఉండడం చాలా దురదృష్టంగా నేను భావిస్తున్నాను. గోరంట్ల వెంకటేశ్వర కాలనీలోని శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక మరియు సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ షిరిడి సాయి ధ్యాన మందిరం 25వ వార్షికోత్సవం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమితి సభ్యులు ప్రభుత్వ ఐడీ హాస్పిటల్లో సేవా కార్యక్రమం నిర్వహించారు. భాష్యం రామకృష్ణ చేతుల మీదుగా రోగులకు పళ్లు మరియు వస్త్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి హాజరైన హాస్పిటల్ సూపరింటెండెంట్ రఘు సేవా కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి విశ్వనాథం, ఏడుకొండలు సమితి కమిటీ సభ్యులు పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ఈ సేవా సమితి ఇప్పుడు స్థాపించి 25 సంవత్సరాలైంది. సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈరోజు మరి ఈ ఫీవర్ హాస్పిటల్కి రావటం, మరి విశ్వనాథన్ గారు, ఏడుకొండల గారు వాళ్ళ టీం ఆధ్వర్యంలో ఈ సేవా సమితి సిల్వర్ జూబ్లీ జరుపుకోవటం, ఆ సందర్భంగా రోగులందరికీ దుప్పట్లు, పండ్లు, బిస్కెట్లు అన్ని పంపిణీ చేయటం. ఈ సేవా సమితి ద్వారా ఇలాగే మరి నాకు తెలుసు అంత వృద్ధులకు కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, వాళ్ళు ఎలా సేవ చేస్తున్నారు అంత మేము కళ్ళారా చూస్తూ ఉన్నాం. మరి దీనికి ఈరోజు ముఖ్య అతిథులుగా మేయర్ కోవెలమూడి రవీంద్ర గారు, ఎక్స్ సర్పంచి కందుల సుబ్బారావు గారు, మరియు కార్పొరేటర్ గారు అందరూ ఇచ్చేసి ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ, అదేవిధంగా మేము అడగంగానే తడవుగా మన
రఘు గారు సూపరింటెండెంట్ గారు డాక్టర్ రఘు గారు ఆమోదం తెలపడం వెంటనే చాలా ఆనందాన్ని కలిగించింది. ఈ సంస్థ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని తపన పడుతున్నది. దానికి అందరి సహాయ సహకారాలు ఉంటాయని మనసా వాచా కోరుకుంటూ శ్రీ షిరిడి సాయినాథుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ సెలవు. పెదకూరుపాడు మండలం పాటిబండ్లలో 39వ రోజు 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం పాటిబండ్ల నుండి పాములపాడు వరకు 2.10 కోట్ల రూపాయలతో నిర్మించనున్న బీటీ రోడ్కు శంకుస్థాపన చేశారు. ఇవాళ విడుదల చేయడం జరుగుతుంది. రోటరీ క్లబ్ ఆఫ్ ఆదర్శ్ ఆధ్వర్యంలో వినోద వల్లరి కార్యక్రమం శుభం కన్వెన్షన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సెక్రటరీ వాణికుమారి మాట్లాడుతూ 50 మంది సభ్యులందరం కలిసి సమాజ సేవ కోసం ప్రాజెక్టులు నిర్వహిస్తున్నామన్నారు. ముఖ్యంగా పేదల కోసం హెల్త్ క్యాంపులు, అనాథలకు చేయూత ఇవ్వటం లాంటి పలు కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ వినోదవల్లరి కార్యక్రమంలో 1000 మంది మహిళలు పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును పేద ప్రజల సహాయం కోసం వినియోగిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. వినోదవల్లరి అనే ఒక ఈవెంట్ని ప్లాన్ చేసి దాన్ని జరిపిస్తున్నామండి. ఈరోజు మేమందరం కూడా ఒక 50 మెంబర్స్ రొటేరియన్స్ ఉంటాము. మేము ఎవ్రీ మంత్ సమాజ సేవ కోసము ప్రాజెక్ట్స్ చేస్తూ ఉంటాము. ఓల్డ్ ఏజ్ హోమ్లో కానివ్వండి, ఎవరికన్నా హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉందన్నా కానీ వాళ్ళకి హెల్ప్ చేయటము, డెంటల్ క్యాంప్స్, ఐ క్యాంప్స్ పెడతాము. రోటరీ వ్యాన్ ప్రతి స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళేసి వాళ్ళకి ఐ టెస్టులు చేయించడము, వాళ్ళకి స్పెక్టికల్స్ ఇవ్వటము, ఇలాంటివన్నీ చేస్తాము. కొన్ని ఓల్డేజ్ హోముల్ని అడాప్ట్ చేసుకొని వాళ్ళ కోసము ఏమన్నా బిల్డింగ్స్గా చేయటం కానివ్వండి, వాళ్ళకి బాత్రూమ్స్ అవసరం అంటే బాత్రూమ్స్ కట్టించి ఇవ్వటం కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, బట్టలు కానివ్వండి, ఎలాంటి సహాయం కావాలి అని అడిగినా కూడా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కూడా వాళ్ళకి ఏర్పాటు చేస్తూ ఉంటాము. జిల్లా పార్టీ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ లాల్ వజీర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లాల్ వజీర్ మాట్లాడుతూ గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తెలుగుదేశం పార్టీ అంబుల పొద్దులో బ్రహ్మాస్త్రమని అన్నారు. వైకాపా నాయకులు చేస్తున్న అబద్దాలను ఖండించి దుష్ప్రచారాన్ని ఎండగట్టి బూతు రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కొన్న గల్లా మాధవి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారని అన్నారు. వైసీపీ దూకుడు కళ్ళెం వేసి వారిని ఆత్మరక్షణలో నెట్టింది. ఈమె దెబ్బకు 20 మంది మాజీ ఎమ్మెల్యేలు బల ప్రదర్శన చేయాల్సిన ఆవశ్యకతకి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి పట్టింది. గూగుల్లో లక్షలాది మంది అభిమానులు ఈమెకి ఒక మంచి నాయకురాలు, రాబోయే కాలంలో ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కూడా ఈ యొక్క అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, జగన్ లాంటి వాళ్ళు, వాళ్ళ పార్టీ కూడా మట్టి కరుస్తుందని చెప్పేసి నిరూపించినటువంటి గల్లా మాధవ్ గారిని మనందరం కూడా ఇవాళ టీడీపీ క్యాడర్ అంతా కూడా చాలా ధైర్యంగా ఉంది. అంజుమన్ భూములపై వక్ఫ్ పాలకవర్గం స్పష్టత ఇవ్వాలని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు మహమ్మద్ కలీం డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 5వ తేదీన రాష్ట్ర వక్ఫ్ బోర్డు పాలకవర్గ సమావేశం జరగాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని మహమ్మద్ కలీం వెల్లడించారు. అయితే జిల్లా కలెక్టర్ ఇచ్చిన గడువు మరో 10 రోజుల్లో ముగియనుందన్నారు. దానిపై క్లారిటీ ఇవ్వకుండా ముస్లిం ప్రజలతో వక్ఫ్ పాలకవర్గం దోబూచులాడడం సరైన విధానం కాదన్నారు. అంజుమన్ సంస్థకు చెందిన భూములకు వక్ఫ్ సీఈఓ యజమానిగా ఉన్నట్లు ఆన్లైన్లో ఉందన్నారు. గడువు లోపల ఈ భూములపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేయాలని డిమాండ్ చేశారు. మిమ్మల్ని మేము కోరేది ఏంటంటే ఆ భూమి వక్ఫుదైతే మీరేం చేయదలుచుకుంటున్నారు? కాదు అది అంజుమన్ అయితే మీరు అది అంజుమన్ భూమి, మేము కేవలం వక్ఫ్ ఫండ్ 1962 నుండి వక్ఫ్ ఫండ్ వసూలు చేస్తా ఉన్నాం, పర్యవేక్షణ నిర్వహణ మాత్రమే అని చెప్పేసి ఏదో ఒకటి క్లారిటీ రాష్ట్ర ప్రజలకు ఇవ్వండి. ఇది ప్రస్తుతం గుంటూరు సమస్య కాదు, ఇది రాష్ట్ర వ్యాప్త ముస్లింల సమస్యగా ఉంది. మరి దీనిపై మీరు ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తపరుస్తున్నారో
ముస్లిం సమాజానికి తెలియవలసినటువంటి అవసరం ఉంది. మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని, మరి ముఖ్యంగా గుంటూరు ముస్లిం ప్రజల్ని మీరు దోబూచలాట్లు ఎందుకు పెడుతున్నారో మాకైతే అర్థం కావటం లేదు. బృందావన్ గార్డెన్స్ లోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్స్పో 2026 కార్యక్రమాన్ని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాస్త్రవేత్త చందు సాంబశివరావు, చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాయపాటి శైలజ మాట్లాడుతూ ఆక్స్ఫర్డ్ స్కూల్ 1500 రకాల ఎక్స్పెరిమెంట్స్ ఏర్పాటు చేసిన ఆక్స్ఫర్డ్ స్కూల్ యాజమాన్యాన్ని అభినందించారు. ఇటువంటి ఎక్స్పోల వలన విద్యార్థుల్లో నైపుణ్యం పెరిగి భవిష్యత్తులో సైంటిస్టులుగా ఎదిగే అవకాశం ఉంటుందన్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను ఏపీ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ జోసెఫ్ రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ జనరేషన్లో మామూలుగానే బ్రెయిన్కి పని తక్కువ అయిపోతుంది బికాస్ ఆఫ్ చాట్ జీపీటీ ఆర్ ఏఐ వాటర్. బట్ ఇలాంటివి ఏంటంటే పిల్లల్లో ఉన్న ఇన్నోవేషన్స్ని టెక్నాలజీ యూజ్ చేస్తూ ఎలా దాన్ని ముందుకు తీసుకెళ్ళాం అనేది ఇది. సో ఇక్కడున్న యునీక్ ఐడియాస్ ఏముంటాయో వాటిని కేవలం ఒక సైన్స్ ఎక్స్పోకే వరకే పరిమితం చేయకుండా with college support or any institutes where they give funding research if a really big project అనుకుంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళి మన స్టేట్కి ఎలా వాడచ్చు. బికాస్ గవర్నమెంట్ ఆల్సో ఇలాంటి ఇన్నోవేషన్స్, ఎస్పెషలీ ఆంధ్రాలో ప్రభుత్వం కూడా ఇలాంటి ఇన్నోవేషన్స్ ఎక్కువ సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ స్కూల్ కిడ్స్ ఆర్ బీయింగ్ ఎంకరేజ్ టు గో ఫర్ సైన్స్ ఎక్స్పోజ్. భారతదేశం డెవలప్ కావాలంటే, మనం రాజ్యాంగబద్ధంగా డెవలప్ కావాలంటే మనలో సైంటిఫిక్ టెంపర్ పెరగాలి అని మనం కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాం. ఆ సైంటిఫిక్ ఆ టెంపర్ అనేది ఇదనమాట. అందరం కూడా దాని గురించి ఆలోచించడం, నేర్చుకోవడం, ఏదో చేయటం, మన వంతుగా మనం చేయటం, ఉన్నదాన్ని ట్రెడిషనల్ థింగ్స్ని ఇఫ్ దే ఆర్ నాట్ అప్రోప్రియేట్, ఇఫ్ దే ఆర్ నాట్ లాజికల్, ఇఫ్ దే ఆర్ నాట్ సైంటిఫిక్, దాన్ని క్వశ్చన్ చేయగలగడం. ఇవన్నీ ఎక్కడ నేర్చుకోవాలి మనం? ఇలాంటి సందర్భాల్లో నేర్చుకోవాలి. సో దిస్ ఈజ్ నాట్ అన్ ఎక్సర్సైజ్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్, ఇట్ ఈస్ ఫర్ దేర్ పేరెంట్స్, దేర్ ఫ్యామిలీస్, దిస్ ఈజ్ ఫర్ ద ఎంటైర్ సొసైటీ. రియల్లీ ఐ డోంట్ నో ఇఫ్ దే హ్యావ్ మేడ్ అరేంజ్మెంట్స్, బట్ మన సిటీ పౌరులందరూ కూడా వచ్చి దీన్ని వాళ్ళకున్న ఫ్రీ టైంలో ఈ 1500 ఈ ప్రాజెక్ట్స్లో కొన్నిటినైనా చూసి వాళ్ళ రంగాల్లో పనికొచ్చే ఐడియాస్ గురించి నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, so how to use all of these things to come about with the solutions that are problems to the solutions to the real world problems. So today our students are participating in all these projects. So and also we have, so that is one side. So whatever they are learning in the textbook, they are implementing it in terms of projects, and not only in the textbooks, beyond using Arduino boards, robotics, coding and all these things. And also Oxford is the only institution in AP, I can tell you proudly, we have tied up with research institutions that are into AI. So we are introducing AI based robotic teacher in our school. It is the first in entire Andhra Pradesh. క్యాపిటల్ హోటల్లో ఏర్పాటు చేసిన వసుంధర డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ వసుంధర జ్యువెలరీ వారు అద్భుతమైన కలెక్షన్స్ తో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారన్నారు. ఈ వసుంధర జ్యువెలరీని గుంటూరు, విజయవాడ ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. కొత్త రకాలైన డిజైన్లతో అన్ని వర్గాల మహిళలను ఆకర్షించే డైమండ్ జ్యువెలరీని ఈ ఎగ్జిబిషన్ లో అందుబాటులో ఉంచారని తెలిపారు. నగర ప్రజలంతా ఈ వసుంధర జ్యువెలరీ ఎగ్జిబిషన్ ను సందర్శించి తమకు నచ్చిన జ్యువెలరీ నుంచి కొనుగోలు చేయాలని కోరారు. సాంప్రదాయ వధూవరుల జ్యువెలరీ ఏర్పాటు చేశామని చైర్మన్ వసుంధర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలపాటి మాధవి, మేఘన తదితరులు పాల్గొన్నారు. అలాంటి క్రమంలో వసుంధర జ్యువెలర్స్ వారు మన క్యాపిటల్ హోటల్కి రావడం నిజంగా చాలా సంతోషకరం. ఎందుకంటే వసుంధర అంటేనే ఒక పేరుగాంచిన సంస్థ అని మనందరికీ తెలుసు. అందులో కూడా డైమండ్ జ్యువెలరీలో ఎంతో మనకి చాలా మార్క్ వేసిన ఒక సంస్థ అని కూడా చెప్పొచ్చు. కౌంట్లెస్ టేల్స్ ఆఫ్ ప్రీషియస్ అనే ఒక క్యాప్షన్తో వారు 20 years నుంచి కూడా 29 years నుంచి కూడా మనకి సర్వీస్ అందించడం, అందులో కూడా ఎంతో స్పెసిఫికేషన్స్ మనం ఒక్కొక్క ఆర్ట్ వర్క్ లాగా అనిపిస్తూ ఉంది. ఏ జ్యువెలరీ తీసుకున్నా కూడా చాలా కీన్ అబ్జర్వేషన్తో ఇప్పుడు కాంటెంపరీగా
మన మహిళలు కోరుకుంటున్న లేదంటే పీపుల్ కోరుకుంటున్న ఆలోచనల్ని కూడా అందులో ఫ్యూజన్ చేస్తూ అటు కొత్త తరాన్ని ఇటు పాత తరాన్ని ఎక్కడా కూడా అసలు మనకేమంటారు డిసప్పాయింట్ చేయకుండా చాలా చాలా చక్కగా జ్యువెలరీని దగ్గరుండి మరి డిజైన్ చేసి అందించడం చాలా చాలా బాగుంది. మరి ఈరోజు వివాహ కలెక్షన్తో మరి ఈ 3 months కూడా మనకి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది. సో వివాహ కలెక్షన్తో చాలా హెవీ జ్యువెలరీ దగ్గర నుంచి కూడా లైట్ జ్యువెలరీ దాకా అండ్ విత్ వెరీ కాంటెంపరీ స్టైల్స్తో డిజైన్ చేసి ఎక్స్క్లూజివ్గా ఈరోజు మనకి మంచి మంచి అవన్నీ కూడా తీసుకురావడం ఆర్ట్మెన్షిప్ అంతా కూడా కనిపిస్తూ ఉంది వసుంధర జ్యువెలర్స్ వాళ్ళవి. అందరికీ కూడా జ్యువెలరీ అంటే చాలా ఇష్టము అండ్ వసుంధర జ్యువెలరీ అంటే మరీ ఇష్టం. సో మా క్లయింట్స్ అందరూ కూడా ఇప్పటికీ 29 years 25 years బ్యాక్ క్లయింట్స్ అందరూ ఇంకా వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని బాగా ఎంజాయ్ చేస్తారు. వచ్చి మీరు అప్పుడు మేము తీసుకున్న వస్తువు ఇవాళకి ఇంకా మాకు బాగుంది, మాకు ఇంకా ఇవాళ వేసుకోవాలనిపిస్తుంది అని అంటారు. అది నాకు చాలా ఆనందం ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఉన్నా ఏదైనా తయారు చేసినా నేను ఎప్పుడు అది నోటీస్లో పెట్టుకుంటాను. మనకి ఎప్పటికీ అది జనరేషన్స్కి వెళ్ళాలి. పాడు చేసే వస్తువులు కాదు కదా ఇవి. బట్టలు కూడా కాదు, మనం మంచి బట్టలు కూడా దాచిపెట్టుకుంటాం. పెళ్లి వస్తువులన్నీ, పెళ్లి చీరలని అన్నీ కూడా దాచిపెట్టుకుంటాం. అలా దానికన్నా కూడా ఇది జ్యువెలరీ అనేది సంథింగ్ వెరీ ప్రెషియస్, తరతరాలు వెళ్ళే వస్తువా అండ్ ఇట్ హ్యాస్ వాల్యూ అండ్ ఎవ్రీ టైం వాల్యూ పెరుగుతూనే వస్తుంది. లాస్ట్ టైం సెప్టెంబర్లో హోస్ట్ చేసాం మేము ఇక్కడ. అప్పుడు కూడా ఐ థ్యాంక్ ఆల్ ద క్లయింట్స్, చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ ఇప్పుడు వాళ్ళు ఆ రోజు కొన్నది ఇవాళ చాలా పెరిగింది వాళ్ళకి. దే ఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్. గుంటూరు జిల్లా ప్రధాన న్యాయస్థాన ప్రాసిక్యూటర్ గా చుక్కపల్లి రమేష్ నియమితులైన సందర్భంగా కోర్టు ప్రాంగణంలో న్యాయవాద సోదరులు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ ఈ పదవి ఇచ్చడం ఎంతో అభినందనీయమని, ఈ పదవికి రానున్న రోజుల్లో వన్నె తీసుకొచ్చి బాధితులకు న్యాయం చేస్తారని కొనియాడారు. జాతీయ బీసీ చైతన్య సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బీసీ రమణ ఆధ్వర్యంలో బీసీ వర్గాలతో సమావేశం గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మానేపల్లి దుర్గారావు మీడియాతో మాట్లాడారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏబీసీ వర్గీకరణ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 50 సంవత్సరాలు నిండిన బీసీలకు పెన్షన్ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూపూడి శ్రీనివాస్, ఉగ్గం సాంబశివరావు, ప్రేమరాజ్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేంద్రంలో చర్చ జరిపి పార్లమెంటులో చర్చకు తెలుగుదేశం పార్టీ ముందుకొచ్చి బీసీలకు చట్టసభల రిజర్వేషన్ ప్రక్రియను ప్రారంభించాలని కూడా తెలియజేస్తున్నాం. విషయం ఏంటంటే ఆ రోజు ఎస్సీ వర్గీకరణ కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు ముందుకొచ్చి ఎస్సీ వర్గీకరణ కూడా ఆ రోజు ముందు వచ్చారు. వాళ్ళు వాళ్ళ ఫలితాలు అనుభవిస్తున్నారు. ఏది ఏమైనా అది బీసీలకు కూడా మా హక్కుల కోసం మాకు కూడా అటువంటి వర్గీకరణకు తెలుగుదేశం పార్టీ బీసీ పునాదులపై నిర్మితమైనప్పుడు ఎందుకు ఆ విధంగా చొరవ తీసుకోవడం లేదు? ప్రముఖ సంఘ సేవకులు సిబిఆర్ ప్రసాద్ సౌజన్యంతో పేద విద్యార్థులకు 3 ఏళ్ల పాటు సివిల్స్ గ్రూప్ 1, గ్రూప్ 2లో ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు డాక్టర్ పారా లక్ష్మయ్య తెలిపారు. కొత్తపేటలోని ఏపీ వీసీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సిబిఆర్ ప్రసాద్, డాక్టర్ పారా లక్ష్మయ్య మాట్లాడారు. చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పేద విద్యార్థులకు పారా అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ఎన్జీఓ ద్వారా ఉచిత శిక్షణ ఇస్తామన్నారు. మార్చి 1వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మార్చి 5న ఎగ్జామ్ నిర్వహించి మెరిట్ స్టూడెంట్స్ 200 మందిని ఎంపిక చేసి విజయవాడ, వినుకొండలో వారికి శిక్షణ ఇస్తామన్నారు. మార్చి 5వ తారీఖున ఎగ్జామినేషన్ని ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి దాంట్లో అట్లానే మిగిలినటువంటి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా మేము ఆ వచ్చినటువంటి స్ట్రెంగ్త్ను బట్టి ఆలోచన చేస్తూ ఉన్నాము. సో ఎక్కడ వీలైతే అక్కడ ఎగ్జామినేషన్ పెట్టి వాళ్ళని మంచి వాళ్ళని సెలెక్ట్ చేసి ఆ సెలక్షన్లో వచ్చినటువంటి టాపర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో 100 మందికి తగ్గకోకుండా మా శక్తి మేరకు ఎంతవరకు అయితే ఇవ్వగలుగుతామో మాకు అకామిడేషన్ ఈ పరిస్థితులన్నీ చూసుకొని దాన్ని ఇచ్చేదానికి కూడాను ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. సో అందులో భాగంగానే మీ యొక్క మెసేజ్ని జనాల్లోకి తీసుకువెళ్ళాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని తనకి సంబంధం లేకపోయినా కూడా బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రాజధాని అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ శంకుస్థాపన. దేశానికి క్వాంటమ్ వ్యాలీ గేమ్ చేంజర్ అని వెల్లడి. గంజాయి విక్రయిస్తున్న 5గురు అరెస్ట్. 4 కేజీల గంజాయి స్వాధీనం. నల్లపాడు మెయిన్ రోడ్ డ్రైన్ల నిర్మాణాలను పరిశీలించిన కమిషనర్. నాణ్యతలో రాజీ పడవద్దని అధికారులకు ఆదేశాలు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.